ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, ఈసారి కూడా వాళ్ళకే ఓటేస్తారా జనాలు? గెలిచేది ఏం లేదు సార్, మొత్తం తట్టా బుట్ట ఎత్తుకుని తరివేయటమే కదా జనాలు. 175 అంటున్నాడుగా. 170 కాదు, మాకు సార్లు చెప్పినారు 10 సీట్లు అన్నట్టు వాళ్ళకి వచ్చేది, 10 సీట్లే వాళ్ళకి వచ్చేది. నెల్లూరు సిటీలో ఏ జెండా ఎగరబోతుంది సార్? టీడీపీ సార్, రూరల్ గానీ సిటీ గానీ బంపర్ మెజార్టీ గెలుస్తారు. సీఎం సీట్లు ఎవరు ఉంటారంటారు? చంద్రబాబు నాయుడు ఉంటారు సార్. ఏంటి సార్ నారాయణ గారు గెలుస్తారని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? నారాయణ గారు గెలుస్తున్నారంటే అభివృద్ధి సార్, మేమేమి ఆయన చేయకుండా మేమేం చెప్పట్లేదు సార్. మేము 5 years బ్యాక్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశారని చిన్న పిల్లకాయలు అడిగినా చెప్తారు. ఎందువల్లంటే ఆ రోడ్లు కానీ ఆ కాలువలు కానీ, రోడ్లు అసలుకి ఒక అటు పక్క సమాధులు ఉన్నాయి, లాయిపాలెం అది 11వ డివిజన్ వస్తుంది, ఇక్కడ ఈ మన బైపాస్లోకి వెళ్ళే దాంట్లోకి సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర అసలుకి వాస్తవంగా ఒక ప్లాట్ నాకు ఉందాడ, దీనికి సిమెంట్ రోడ్డు అసలు ఎవడేస్తాడు అనేది అసలు అనుకుంటా ఉండేము. అలాంటిది వాళ్ళు సిమెంట్ రోడ్డు అడగంగానే సిమెంట్ రోడ్డు వేసాడు. ఆ రోజు ఎంత 30-40 వేల రూపాయల ప్లాట్ ఈ రోజు 1.4 లక్షకు అమ్ముకున్నాం. మేము అమ్ముకున్నాం ప్లాట్, మంచి డబ్బు, మంచి అసలు జనాభా కూడా తిరగరు అనమాట. అలాంటి దగ్గర కూడా రోడ్లు వేసాడు, కాలువలు కట్టారు, పార్కులు నిర్మించారు, అన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్లో 2 ట్యాంకులు కట్టారు నారాయణ సార్ ఉన్నప్పుడు. ఆల్రెడీ 1 ట్యాంక్ ఉంది, 2 ట్యాంకులు కట్టారు. మధ్యతరగతి వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా సార్? అవును, భయంకరంగా. కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తే వాళ్ళకి వచ్చే పథకాలు కూడా కట్ చేస్తున్నారు. కరెంటు బిల్లు ఎందుకు వస్తాయి ఎక్కువ? కరెంటు బిల్లు ఛార్జీ పెంచితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చాయి. అంతకుముందు తక్కువగానే ఉన్నాయి కదా. ప్రతి సంక్రాంతికి చంద్రన్న కానుక అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కానుక లేదు, ఏమీ లేదు. కందిపప్పు 70-80 రూపాయలు ఉండే కందిపప్పు 180 రూపాయలు ఈరోజు కేజీ కందిపప్పు. పండుగ చేసుకుందామన్నా కూడా నిత్యావసర వస్తువులు కూడా బాగా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మూటగట్టి పంపించేసి ఈ దరిద్రుల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. మా అందరం నారాయణ సార్ని మా సిటీలో గెలిపించుకుంటాం సార్, గ్యారెంటీగా.